ఈహ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఓదార్పు ఇది చాలా చిన్న పదంలా అనిపిస్తూ ఉంటుంది, కానీ మన జీవితానికి ఇది చాలా అవసరం కదా. అయితే ఈ ఓదార్పు అన్నది సీతమ్మ వారికి ఇచ్చిన ఒక రాక్షస స్త్రీ. లంకలో ఓదార్చిన వాళ్ళు కూడా ఉన్నారా? సీతమ్మకి బోల్డని కష్టాలు లంకలోనే కదా. మరి పాపం ఆవిడ అలా ఆ వనంలో ఆ కాంచనలంక ఎంత అందంగా ఉన్నా ఆవిడికి మాత్రం ఎప్పుడూ ఆ ఆనందాన్ని ఇవ్వలేదు. అయితే రామాయణంలో ఒక సందర్భం గురించి చెప్తారు. త్రిజట అనే ఒక రాక్షస స్త్రీ అమ్మవారికి ఎంతో చక్కని ఓదార్పుని ఇచ్చారు. ఈ ఓదార్పు అన్నది ప్రతి ఒక్కరి జీవితంలో కావాలి. మనం కూడా వీలైనంత ఓదార్పు అన్నది అందరికీ ఇవ్వగలగాలి. అంటే ఈ పదం మనం ఎప్పుడు వాడతాము అంటే, ఎవరైనా ఇంట్లో ఏదో పెద్ద విషాదం అయిపోయింది అప్పుడే మనం ఓదార్చాలా అన్నది కాదు. జీవితం అన్నది ఒక పోరాటం కదా. ప్రతినిత్యం మనం పోరాడుతూనే ఉంటాం. కష్టాలు నష్టాలు ఇవన్నీ కలుగుతూనే ఉంటాయి. అటువంటి సమయంలో ప్రతిసారి మనమే గెలవాలి అన్నది లేదు. ఒక్కొక్కసారి ఓడిపోతూ ఉంటాం. కానీ ఎన్నిసార్లు ఓడిపోయినా జీవితం అయిపోయింది అని కూడా కాదు కదా. ఇంకా ముందుకు వెళ్ళగలగాలి. రామాయణం, మహాభారతం, అలాగే భాగవతంలో ఉన్న కథలు కేవలం భగవంతుడికి శక్తి ఉంది, మనం నమ్ముకుంటే భగవంతుడు రక్షిస్తాడు అన్నది మాత్రమే కాదు. మనలో కూడా ఒక శక్తి ఉంటుంది. దాన్ని మనం బయటికి తీసుకురాగలగాలి. ఒక్కొక్క సమయంలో అంటే మనలో ఉన్న శక్తి ఏదైతే ఉందో అది పూర్తిగా పడిపోయినట్టుగా అనిపించి మనకి ఇంకా శక్తి లేదు, మనం ఇంకా బ్రతకలేము, లేకపోతే ముందుకి అడుగులు వెయ్యలేము అనే పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా మన దగ్గరికి ఎవరో ఒకరు వచ్చి ఓదార్పు అన్నది ఇస్తూ ఉండాలి. ఇది మనకి ప్రతినిత్యం అవసరం. అందుకే రామాయణంలో ప్రతి సందర్భం, ఇంకా చెప్పాలి అంటే ప్రతి శ్లోకంలో కూడా నేర్చుకోవాల్సిన విషయం ఎంతో ఉంటుంది. ఒక రాక్షస స్త్రీ అయిన అమ్మవారికి, సీతమ్మ వారికి, అయితే సీతమ్మ అనేటప్పటికీ అయోనిజ, కానీ ఆవిడ నరకాంతగానే వచ్చింది కదా. ఆవిడ పరబ్రహ్మ స్వరూపిణి అయినా ఎన్నో కష్టాలను అనుభవించారు. అందుకే సీతమ్మకి తెలీదా ఆవిడకి ఏం కష్టం ఉండదు, ఎందుకు అంటే ఆవిడ పరబ్రహ్మ స్వరూపిణి, ఈయన శ్రీ మహావిష్ణువు అని అనటానికి లేదు రామాయణ విషయంలో. కారణం ఏమిటి అంటే ఆవిడ నరకాంతగానే వచ్చింది, అలాగే శ్రీ మహావిష్ణువు కూడా నరుడిగానే వచ్చాడు. వాళ్ళు ఎన్నో కష్టాలు పడ్డారు. సరే, ఇప్పుడు మనం రామాయణం అంతా చెప్పుకోకపోయినా ఒక సందర్భం గురించి మాట్లాడుకుందాం. ఎందుకు అంటే ఈ ఓదార్పు అన్నది ఏ రకంగా అయితే మన జీవితంలో మనకి అవసరమో అలాగే ఎవరికైనా అవసరం అయినప్పుడు మనము ధైర్యాన్నే ఇవ్వాలి. అంతేగాని ఇంకా కుంగిపోయేటట్టుగా, వాళ్ళు కుంగిపోయేటట్టుగా, ఇంకా ఆ బాధల నుంచి బయటికి రాలేరు కాబట్టి ఇంక ఇంతేలే అని అనకుండా మనం ధైర్యం ఇవ్వగలగాలి. ఇంద్రజిత్తుతో యుద్ధం అన్నది జరిగింది. రాముడు, లక్ష్మణుడు ఇద్దరు మూర్ఛపోయారు. కారణం ఏమిటి అంటే ఇంద్రజిత్తు కనిపించకుండా యుద్ధం చేస్తాడు. కనిపించకుండా యుద్ధం చేస్తే అది చాలా కష్టమైన యుద్ధం కదా. రథం ఎక్కడుందో తెలీదు, ఇంద్రజిత్తు ఎక్కడున్నాడో తెలీదు, బాణాలు ఎటువైపు నుంచి వస్తాయో తెలీదు. అయినా ధైర్యాన్ని విడిచిపెట్టకుండా రామచంద్రమూర్తి లక్ష్మణుడితో, లక్ష్మణ, ఇటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఇప్పుడు రణరంగంలో ఉన్నాం. క్షత్రియ ధర్మం ఏమిటి? యుద్ధం చేయటమే. మనం ఊహించుకుని ఆ శబ్దం వింటూ, లేకపోతే ఒకసారి ఇక్కడి నుంచి బాణం వస్తే అక్కడే వెంటనే బాణం వేసే ప్రయోగం చేయటమో, కానీ మనం బయటికి వెళ్ళిపోకూడదు, యుద్ధం అన్నది చెయ్యాలి. ఇది నేర్పించారు. అంటే బయట ఎటువంటి పరిస్థితులు ఉన్నా, ఎంత కష్టంగా మన జీవితం మనకి అనిపించినా పోరాటం అన్నది సాగుతూనే ఉండాలి. నా వల్ల కాదు అని ఆపేయడానికి లేదు. ఎప్పుడైతే ఈ పోరాటం కొనసాగుతూ ఉంటుందో ఖచ్చితంగా ఏదో ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత మనం విజయాన్ని సంపాదిస్తాం. ఇలాంటివన్నీ మనం రామాయణం నుంచి నేర్చుకోవచ్చు. అయితే అలా పాపం చాలా కష్టపడి యుద్ధం చేసినా, మనం ఇందాక చెప్పుకున్నాంగా, ఇంద్రజిత్తు కనిపించకుండా యుద్ధం చేశాడు కాబట్టి అతందే పై చెయ్యి అయింది. ఇద్దరిని బాణాలతో పూర్తిగా వాళ్ళు మూర్ఛపోయేటట్టుగా చేసేశాడు. ఆ తర్వాత నాగాస్త్ర బంధనం అన్నది వేసేశాడు, కట్టేశాడు. వాళ్ళిద్దరూ మూర్ఛపోయారు, అంటే వాళ్ళు చనిపోయారు అని అనుకుని ఇక లంకా నగరం అంతా సంబరాలు చేసుకుంటున్నారు. ఆ సమయంలో రావణాసుడి దగ్గరికి వెళ్ళి, తండ్రి, నేను వాళ్ళిద్దరినీ కూడా చంపేశాను, ఇక అయిపోయింది, వాళ్ళతో యుద్ధం అయిపోయింది, రేపటి నుంచి యుద్ధం చేయవలసిన అవసరం లేదని చెప్తే రావణాసురుడు ఎంతో ఆనందించి, అయితే ఒక్కొక్కసారి మనం బాగా ఆనందంగా ఉన్నప్పుడు అవతల వాళ్ళకి కష్టంగా ఒకవేళ అనిపించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన ఆనందాన్ని అంతగా ప్రదర్శింప చేసుకోవలసిన అవసరం లేదు. కానీ నేటి సమాజంలో ఇటువంటి పరిస్థితులు మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా కూడదు అన్నట్టుగా రామాయణం మనకి చెప్తోంది. రావణాసురుడు ఎంతగా ఆలోచించాడు అంటే,
ముందు సీతను అంటే ఏ స్థలంలో అయితే రాముడు లక్ష్మణుడు మూర్ఛపోయారో అక్కడికి తీసుకుని వెళ్ళి సీతకి చూపించండి. అలా చూపించిన వెంటనే పూర్తిగా మనసు ఇక విరిగిపోతుందిగా. అంటే రాముడు చనిపోయాడు, సరే లక్ష్మణుడు చనిపోయాడు అంటే ఇంకా ఎవరు యుద్ధం చేసినా ఆవిడ్ని మాత్రం తీసుకుని వెళ్ళలేరు. కాబట్టి ఈ రకంగా ఆవిడ ఇంకా బాధపడాలి. ఆవిడ బాధపడి ఇంకా నీరసమైపోతే, అంటే ఇప్పుడు మానసికంగా ఆవిడ బలంగానే ఉంది కానీ ఇంకా నీరసమైపోతే అప్పుడు ఖచ్చితంగా నేను లొంగ తీసుకోవచ్చు అన్నది రావణాసురుడి అభిప్రాయం. తను నిజంగా అంతగా ప్రేమిస్తే సీతమ్మని అంత కష్టం ఇవ్వడుగా. కానీ ఇక్కడ మన ఆనందము అన్నది అవతల వాళ్ళు బాధపడితే వస్తుంది అని అనుకుంటున్నప్పుడు అది చాలా బాధాకరమైన విషయం. అందుకే రావణాసురుడు ఏం చేశాడు, పుష్పక విమానం ఎక్కించి తీసుకుని వెళ్ళండి అని చెప్పాట. ఆ సమయంలో ఈ విషయం చెప్తూ అలాగే చూపిస్తేనే అమ్మ నమ్ముతుంది కాబట్టి పుష్పక విమానం ఎక్కించారు. ఎక్కించిన తర్వాత త్రిజట అనే రాక్షస స్త్రీ కూడా అక్కడ ఉందన్నమాట. అయితే అలా ఎక్కించి చూపించారట. చూపించి దూరంగా, అంటే దగ్గరికి వెళ్ళిపోయి ఏదో రామా అని పట్టుకుని ఏడవడానికి కూడా లేదు. అప్పుడు ఆవిడ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, రామా నీకు బ్రహ్మాస్త్రం వచ్చు, నీకు ఎన్నో అస్త్రాలు తెలుసు, శస్త్రాలు తెలుసు, ఎన్నో విద్యలు నేర్చుకున్నావు, నువ్వేంటి ఇలా అయిపోయావు అంటూ ఆవిడ పడిన బాధ, కష్టము, లేకపోతే కార్చిన కన్నీరు దీనికి వర్ణన అన్నది అది ఎంతగా ఉన్నా తక్కువే అనిపిస్తుంది. అంత బాధపడుతున్నప్పుడు ఈ త్రిజట అనే రాక్షస స్త్రీ ఓదార్పునిస్తోందట. తానేమంటుంది, తల్లి నువ్వు బాధపడకు, నువ్వు ఏదైతే దృశ్యం చూస్తున్నావో అలా చూస్తున్నావు, కానీ అందులో ఎంత నిజం దాగి ఉంది అన్నది నేను చెప్తాను. కారణం ఏమిటి అంటే, ఒక్కొక్కసారి కష్టంలో మన ఆలోచన శక్తి పూర్తిగా పోతుంది. ఇంత పెద్ద కష్టం వచ్చిందా, అయిపోయింది నా పని అని అనుకుంటాం. కానీ ఈ కష్టంలో ఉన్నప్పుడు కూడా ఒక్కసారి కూర్చుని ఆ కష్టం నుంచి బయటకి ఎలా రావాలి అన్నది మన బుద్ధిని ప్రచోదనం చేసుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక ఆలోచన అన్నది కలుగుతుంది. ఆ ఆలోచన ద్వారా ఇది కష్టం కాదు అని తెలుసుకోగలుగుతాం. లేకపోతే పెద్ద కష్టమైనా దీన్ని ఎలా ఎదుర్కోవాలి, మార్గం ఏమిటి అన్నది తెలుసుకోగలుగుతాం. దీనిలోంచి ఎలా బయటపడాలి అన్నది తెలుసుకోగలుగుతాం. వీటన్నిటికీ ఆ బాధ ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టి ఆలోచనని ముందుకు తేవాలి. కానీ ఆ సమయంలో మనకి ఆలోచన ఉండదు. ఆ కష్టంలో బాధే, ఆ బాధతో ఆలోచన బుద్ధి పూర్తిగా నాశనం అయిపోతాయి. అటువంటి పరిస్థితిలో ఉన్న సీతమ్మకు త్రిజట ఒక మంచి విషయాన్ని చెప్తుంది. తానంటుంది, తల్లి వాళ్ళిద్దరూ మూర్ఛపోయారేమో, కొంచెం సేపు అయిన తర్వాత వాళ్ళు లేస్తారు, వాళ్ళకి ఉన్న శక్తి నీకు తెలియందా? అయితే ఇలా కనిపిస్తున్నారు, నేను ఎందుకు చెప్తున్నానంటే నమ్మకంతో, వాళ్ళు దగ్గర దాకా వెళ్ళలేదు కదా. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ పుష్పక విమానం ఏదైతే ఉందో ఇది కేవలం సుమంగళిని మాత్రమే ఎక్కించుకుంటుంది. అంటే పుష్పక విమానం పైన ఎవరు పడితే వాళ్ళు ఎక్కి కూర్చోలేరు. నువ్వు ఇంకా సుమంగళిగానే ఉన్నావు, అందుకనే నువ్వు ఎక్కితే ఇది ఎక్కించుకుంది. పుష్పక విమానానికి కూడా ఒక శక్తి ఉంది. అది అలా నీ భర్త చనిపోయి ఉండుంటే గనక నువ్వు ఎక్కలేకపోయేదానివి. నువ్వు ఎక్కావు, ఇక్కడ వరకు వచ్చావు, మళ్ళీ మనం ఇదిగో తిరిగి వెళ్ళిపోతున్నాము అంటే ఖచ్చితంగా నీ సౌభాగ్యం అన్నది నీతోనే ఉంది. వాళ్ళు కేవలం మూర్ఛపోయారు. వాళ్ళు త్వరలోనే లేస్తారు, ఆరోగ్యంతో ఉంటారు, వాళ్ళు మళ్ళీ యుద్ధం చేస్తారు, గెలుస్తారు, నిన్ను తీసుకుని వెళతారు అని ఒక రాక్షస స్త్రీ చెప్తుంది. అంటే రాక్షసత్వం అన్నది కేవలం రాక్షసుల్లోనే ఉంటుంది అన్నది ఉండదు. మంచితనం అన్నది కేవలం భగవత్ స్వరూపాలుగా భావిస్తున్న మనుషుల దగ్గరే ఉంటుంది అన్నది లేదు, ఆలోచన బట్టి ఉంటుంది. అందుకే ఎవరమైనా రాక్షసులం కాగలం, ఎవరమైనా మనుషులం కాగలం, ఎవరమైనా దేవతలు కాగలం. అది మన ఆలోచన పైన ఉంటుంది. అవతల వాళ్ళు ఎంత కష్టంగా వాళ్ళకి ఆ కష్టంలో వాళ్ళు పోరాడుతూ ఉంటున్నా ఆ పరిస్థితుల్లోంచి వాళ్ళని బయటికి తీయడానికి మనం మన ఆలోచన బుద్ధిని ఉపయోగించాలి. మనం కూడా వాళ్ళతో పాటు నీరసంగా ఏడుస్తూ కూర్చుంటే వాళ్ళకి మార్గాన్ని చూపించకుండా మనం కూడా అయ్యో ఇంత కష్టమా అంటే పని జరగదు అని రామాయణంలో ఈ సంఘటన మనకి చెప్తోంది. కాబట్టి ఆ సమయంలో త్రిజట తన వివేకాన్ని, తన బుద్ధిని ఉపయోగించి, తనకి అలా ఆలోచించి చెప్పవలసిన అవసరం లేదు, కానీ ఆలోచించి ఈ విషయం సీతమ్మకు చెప్పింది. అలా చెప్పిన వెంటనే త్రిజటని నమ్ముతూ సీతమ్మ వారు అమ్మయ్య అని అనుకున్నారు. ఆ క్షణంలో ఆవిడికి కలిగిన ఆనందం అంతా ఇంత కాదు. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ వాళ్ళ ప్రదేశానికి వెళ్ళిపోయారు. రావణాసురుడు మాత్రం చనిపోయాడు అనే అనుకుంటున్నాడు. ఆ తర్వాత జరిగిందేమిటో మనకి తెలుసు. గరుత్మంతుడు చక్కగా ఎవరు పిలవకపోయినా
అటు సముద్రం అటువైపు నుంచి వచ్చి నాగాస్త్రబంధనం చేశారు కాబట్టి గరుత్మంతుడు రావడం, ఈ నాగబంధాన్ని తీసివేయటం, ఆయన మళ్ళీ దీవించి వెళ్ళిపోవడం. గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుకి ఆయన వాహనం, ఆయన దీవించటం ఏమిటి అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ రాముడు శ్రీ మహావిష్ణువులా లేడు, ఆయన నరుడిగా ఉన్నాడు. శ్రీ మహావిష్ణువు నరుడిగానే కనిపించాడు. అందుకే గరుత్మంతుడు వచ్చిన తర్వాత, ఈ నాగాస్త్ర బంధనం తీసేసిన తర్వాత, వాళ్ళకి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చిన తర్వాత దీవించి, ఇక నుంచి మీరు చాలా అప్రమత్తంగా ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి దీవించి మరి గరుత్మంతుడు వెళ్ళిపోతాడట. ఆ సమయంలో రాముడు అడుగుతారు, అంటే మీరు ఎవరు, మీరు ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు అంటే, ఆ సమయంలో తెలీదా అంటే నిజంగానే తెలియదు. కారణం ఏమిటి అంటే ఆయన నరుడిగానే ఉన్నాడు కదా. సరే, మన ఇద్దరికీ ఉన్న అనుబంధం గురించి ఇప్పుడు కాదు, మనం తర్వాత ఎప్పుడైనా చెప్పుకుందాం అని గరుత్మంతుడు వెళ్ళిపోతాడట. అలాగా ఒక రాక్షస స్త్రీ ఓదార్పుని ఇచ్చి అమ్మవారికి కలిగిన పెద్ద కష్టం, పెద్ద బాధ ఏదైతే ఉందో దాన్ని తీసివేశారు. అందుకే మనం అందరం కూడా ఈ ఓదార్పుని ఆశిస్తూ ఉంటాం. అలాగే మనం ఈ ఓదార్పుని వేరే వాళ్ళకి ఇవ్వగలగాలి. అలా ఇచ్చినప్పుడు వాళ్ళు పొందిన ఆనందం అంతా ఇంత కాదు, వాళ్ళ ఆనందానికి అవధులు ఉండవు. ఇటువంటి పాఠాలని కూడా మనం నేర్చుకోవాలి కదా మన పురాణాల నుంచి. ఇవే నేర్చుకుంటూ మనం మంచి వైపు అడుగులు వేస్తూ మన జీవితాన్ని, అవతల వాళ్ళ జీవితాన్ని కూడా మనం సరిచేసే ప్రయత్నం చేద్దాం. నమస్తే.